మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెరవద్దు, బాధితులకు న్యాయం చేసేంత వరకు మార్వాడి దుకాణాలను తెరవద్దు. యాదగిరి గుట్టలో మార్వాడి మోసానికి చాలా మంది బలైనట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే చాలా మంది ఏడుస్తూ కనిపిస్తున్నారు. వాళ్ళు చిన్న చిన్న డబ్బులు కాదు, 2000 3000 కాదు, లక్షల్లోనే ఇచ్చారు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళందరితో బంధుత్వాన్ని ఏర్పరచుకొని తాను చేసిన మోసానికి చాలా మంది, అంటే ఆటో నడిపించే వాళ్ళు కానీ లేదంటే కూలి పని చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా లక్షల్లోనే ఇచ్చిన డబ్బులు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం కూడా అసలు ఎట్లా ఇచ్చారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా క్వశ్చనింగ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అనుమతులు లేవు, ఏమీ లేవు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడే వాళ్ళకు సపోర్ట్ పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి ఈరోజు మార్వాడి షాపులను అన్ని బంద్ చేశారు. ఆ మార్వాడి షాపులో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టే వాడు ఇంతకు తెగించాడు. దాదాపు 35 సంవత్సరంలోనే ఇన్ని కోట్ల రూపాయలను వీళ్ళ దగ్గర దోచుకెళ్లాడంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. చాలా మంది బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కొంతమందికి రసీదులు లేవు, కొంతమంది దగ్గర ఇచ్చారు ఏదో మాట వరుసకు అని చెప్పేసి ఈ రోజు ఇస్తాము ఈ రోజు ఇస్తామని చెప్పేసరికి వాళ్ళు 10 లక్షల గోల్డ్ పెట్టారు. ఒక్కొక్కరు 7 లక్షలు 5 లక్షలు 10 లక్షలు వింటూ ఉంటే మాత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి వారిని ఏమనాలి, ఏం చేయాలి? పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వెతుకుతున్నామని చెప్పేసి అంతర్రాష్ట్రకు సంబంధించినటువంటి సమస్య అవుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారంట. వీళ్ళు ఇక్కడే మార్వాడీలను వెళ్ళగొట్టేంత వరకు మా డబ్బులు మాకు రావాలి, మార్వాడీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా వీళ్ళు నినాదం ఎత్తుకున్నారు. అప్పటి వరకు కూడా మార్వాడీలు షాప్ తెరవకూడదని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడే ధర్నా చేస్తాం. దేవుని కూడా ఇప్పుడే లక్ష్మీనరసింహ స్వామి కూడా టెంపుల్ దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టేచ్చారు. దేవుడా మాకు ఎవరి దిక్కు, మీరే కరుణించండి, మీరు ఏదో ఒకటి చేయండి, మా పిల్లల కోసం మా భవిష్యత్తు కోసం మేము దాచుకున్న బంగారము డబ్బులు అన్ని పోయాయని చెప్పేసి కూడా వీళ్ళు ఏడ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి. ఇలాంటి వారి విషయంలో మరొకసారి కూడా సుమన్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది. ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా సరే, హైదరాబాదే కానీ మన రాష్ట్రంలో కూడా మార్వాడీల దగ్గర అనుమతులు ఉన్నదా వారి దగ్గర పెట్టండి, కానీ ఇలాంటి అనుమతులు లేని వారి దగ్గర మాత్రం పెట్టకూడదని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే చిన్న చిన్న ఛాయ్ షాపులు కూడా వాళ్ళ దగ్గర కూడా పెట్టారంట. ఒకసారి ఏం జరిగిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీ పేరు ఏం పేరు? నా పేరు సుజాత. చిన్న టీ షాప్ పెట్టుకుని 5-10 అట్లా చాయ్ అమ్ముకుంటూ చిట్టీలు కట్టినాం సార్. ఆ చిట్టి డబ్బులు వచ్చినాయి. మా అమ్మాయి పెళ్లికి ఉందని ఇక్కడ గోల్డ్ షాప్కి వచ్చినాం సార్. ఆయన అన్నాడు కదా, డబ్బులు ఈ బంగారం రేటు చాలా పెరిగింది కదమ్మా, తగ్గినాక కొందరట, ఆ లోపు నా దగ్గర పెట్టండి, తగ్గినప్పుడు నేను చెప్తా తీసుకుందరట అని చెప్పింది సార్. ఆ లోపు కూడా మేము ఆడుకుంటూనే వస్తున్నాం సార్. ఏమైనా సార్ అని అడుగుతున్నాం సార్. అంతే, ఆ లోపే వెళ్ళిపోయింది సార్. మా అమ్మాయి పెళ్లికి ఉంది సార్, గోల్డ్ తీసుకుందామని వచ్చింది. మార్వాడి వాళ్ళు వీళ్ళని మోసం చేసినందుకు వీళ్ళకు సహకారం చేయాలి. స్థానిక ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, ఆ మాట మీద ఉండాలని నేను కోరుతున్నాను. యాదగిరిగుట్టలో గత కొంతకాలంగా మార్వాడీస్ వాళ్ళు వలస వచ్చి ఒకరు వచ్చి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఒక్కొక్కరిని అందరినీ యాదగిరిగుట్ట తీసుకొచ్చి ఇక్కడ స్థానికులందరికీ మేము అందరం ఉన్నాము, మేము సొంతం ఇల్లు కొనుక్కున్నాము అని అందరికీ మభ్యపెట్టి మా దగ్గర మాకు ఏదో మిథ్య ఆశ చూపెట్టి బంగారం ఆశ చూపించి నిరుపేదలైనటువంటి రోడ్డు మీద బిజినెస్ చేసుకునే వాళ్ళని, డైలీ కూలీ చేసుకునే వాళ్ళని మభ్యపెట్టి మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మేము మిత్తి ఇస్తాము, మీకు వేరే వాళ్ళకన్నా ఎక్కువ మిత్తి ఇస్తాము, ప్లస్ బంగారం మీకు మంచిగా ఇస్తాము అని బంగారం స్కీములు పెట్టి అందరి దగ్గర 5,000 10,000 వసూలు చేసుకొని మీకు సంవత్సరం కాగానే తులం బంగారం ఇస్తాము అట్లా అందరికీ ఆశ చూపించి ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళని క్యాచ్ చేసుకొని మీరు ఇల్లు అమ్మిరు కదా, జాగా మీరు కదా, మీ డబ్బులు ఉంటే మనం మాకు ఇవ్వండి, మీకు మిత్తి ఇస్తాము, మీకు బంగారం ఇప్పిస్తాము అనేసి అన్ని మభ్యపెట్టి మా యొక్క యాదగిరిగుట్ట స్థానికుల దగ్గర చాలా డబ్బులు దోచుకున్నారండి. ఇటువంటి వారికి ఈ పోలీస్ యంత్రాంగం కానీ మా బీఎల్ఏ గారు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు అటువంటి వారిపైన చర్య తీసుకొని వీళ్ళ లైసెన్స్లు అసలు ఒరిజినల్ కాదా, వీళ్ళ లైసెన్స్ ఎవరిచ్చిర్రు, వీళ్ళకి ఎవరెవరు సహకరించిండ్రు, వీళ్ళు ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసిర్రు, దయచేసి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని, వారి యొక్క కష్టార్జితాన్ని వాళ్ళకు ఇవ్వాలని మేము ఈ సుమన్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుచున్నామండి. దయచేసి వారికి న్యాయం చేయండి. ఈ గిరివి షాప్ నడుపుతున్నాడు కానీ ఈ రసీదు నెంబర్ తప్ప జిఎస్టీ నెంబర్ కానీ తగు సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి ఇక్కడ ఏ నెంబర్ లేదు. అంతే, ఓన్లీ ఇదే సింపుల్ రసీద్. ఏదో మనకు ఇప్పుడు ఈ గుట్టలో కానీ ఇక్కడ ఊర్లో కానీ ఏదైనా చిన్న ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఎన్నో 1.25 లక్ష
పర్మిషన్లు కావాలి. అలాంటిది ఇంత పెద్ద షాపు ఇతను రోడ్డు మీద పెట్టి నడిపిస్తుండు. మరి దీనికి సంబంధించిన అధికారులు కానీ దీనికి సంబంధించిన యంత్రాంగం ఎందుకు ఇది పట్టించుకోలేదు? ఇందులో జిఎస్టీ లేదు, వాడు ఇంత పెద్ద షాప్ నడిపిస్తుండు. ఈ అధికారులు ఇది నిర్లక్ష్యం, ఇది దయచేసి గమనించాలి. ఇంత పెద్ద షాపు రోడ్డు మీద పెట్టి నమ్మినప్పుడు ఇలాంటి మామూలు అలగా జనం మామూలు అంత అక్షరాస్యత రాని వాళ్ళు రోడ్డు మీద పెట్టినప్పుడు నమ్ముతారు కదా. నమ్మి రోడ్డు మీద ఉందని పోయినరు, వాడు ఎక్కడో ఉండని పోయి డబ్బు పెట్టలే, రోడ్డు మీద ఉంది కదా వీడిని చెప్పి వాని అవసరం నిమిత్తం డబ్బు పెట్టినరు. అయితే ఇలాంటి జిఎస్టీ లేకుండా, ఎలాంటి జిఎస్టీ నెంబర్ లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా రోడ్డు మీద సాగిస్తుండు. దీనికి సంబంధించిన అధికారులు కానీ వాళ్ళు తగు చర్య తీసుకోలేదు ఎందుకు? దీన్ని దయచేసి గమనించాలి. ఈ బాధితులు అందరికీ కారకులు అయిన ఈ అధికారులు కూడా కారకులు అవుతారు ఒకందుకు. ఈ సుమన్ టీవీ తరపున ఇది గుర్తు చేస్తున్నా, దయచేసి గమనించండి. ఉన్నటువంటి బాధితులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య గారిని కూడా సంప్రదించారు. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి షాపుల్ని అతను దొరికేంత వరకు కూడా షాపులన్నీ క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి పీర్ల ఐలయ్య గారు కూడా వీరి కోసం పోరాడతానని చెప్పారు. మా సుమన్ టీవీ తరఫున కూడా మేము కూడా చెప్తున్నాం, పీర్ల ఐలయ్య గారు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే మాత్రం చాలా బాధేస్తుంది. మీరు కూడా ఎక్కడ ఈ నిందితులు ఎక్కడ ఉన్నా కానీ వారిని తీసుకొచ్చి వారికి డబ్బులు ఇచ్చినట్టయితే మీకు ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు కదా, వాళ్ళు కాయ కష్టం చేసుకొని స్కూల్ పిల్లల ఫీజులు కట్టాలని చెప్పేసి, లేదంటే ఆ వైద్య నిమిత్తం ఇవన్నీ చిన్న వాళ్ళ దగ్గర మోసం చేస్తే ఏమొస్తుందండి? ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఇది యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పరిస్థితి. తెరవద్దు, బాధితులకు న్యాయం చేసేంత వరకు మార్వాడి దుకాణాలను తెరవద్దు.